ఆర్సీబీ అదరగొట్టింది. లక్నోపై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీ వృధా అయింది. జితేష్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్తో లక్నో నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఈజీగా ఛేదించింది. రేపు జరిగే క్వాలిఫైయర్ 1లో పంజాబ్తో ఆర్సీబీ ఢీకొట్టనుంది. భారీ టార్గెట్ చేసింగ్ లో దుమ్మురేపిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 18 లో రెండో ప్లేస్ తో క్వాలిఫైయర్ 1 కు అర్హత సాధించింది. స్టాండింగ్ కెప్టెన్ జితేష్ శర్మ, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్ దంచికొట్టడంతో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆర్బీసీ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ పై అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి లక్నో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 స్కోరు చేసింది. రిషబ్ పంత్ 61 బాల్స్ లోని 11 ఫోర్లు, 8 సిక్స్లతో 118 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తర్వాత బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి నెగ్గింది. జితేష్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నోకు పంత్ వెన్నుముకగా నిలిచాడు. ఓపెనర్ మాథ్యూ 3వ ఓవర్లోనే వెన్నుతిరిగాడు. ఆ తర్వాత పంత్ ధనాధన్ షాట్లతో రెచ్చిపోయాడు. యష్ దయాల్ వేసిన 4వ ఓవర్లో పంత్ 2 ఫోర్లు, 6 తో 18 రన్స్ దంచగా అవతలి వైపు మార్ష్ సింగిల్ స్ట్రైక్ రొటేట్ చేశాడు. దీంతో పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కూడా పంత్ జోరు తగ్గనీయలేదు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు పంత్. దీంతో లక్నో 227 పరుగులు చేసింది. చేసింగ్ లో ఆర్సీబీకి మెరుపు ఆరంభం దక్కినా చివర్లో జితేష్ సూపర్ ఫినిష్ ఇచ్చాడు. తొలి ఓవర్లో చెరో 4తో టచ్ లోకి వచ్చిన సాల్ట్, కోహ్లీ రెండో ఓవర్లో 5 బౌండరీలు రాబట్టారు. తర్వాత మరో 4 ఫోర్లు కొట్టినా సాల్ట్ 5వ ఓవర్లో ఆకాశ్ సింగ్ ని వెనక్కి పంపాడు. ఫస్ట్ వికెట్ కు 61 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. వికెట్లు పడినా వెనక్కి తగ్గని కోహ్లీ 2 ఫోర్లతో 27 బాల్స్ 50 పూర్తి చేశాడు. మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడంతో ఫస్ట్ 10వ ఓవర్లో స్కోరు 115కు పెరిగింది. నిలకడగా సాగుతున్న ఇన్నింగ్స్ 12వ ఓవర్లో కోహ్లీ అవుట్ రూపంలో అతిపెద్ద దెబ్బ తగిలింది. మయాంక్, జితేష్ ఇన్నింగ్స్ గాడిలో పెట్టేందుకు యత్నించారు. 17వ ఓవర్లో స్కోరు 200కు చేరింది. ఆర్సీబీ విజయానికి చివరి 18 బాల్స్ లో 28 రన్స్ అవసరం కాగా జితేష్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21 రన్స్ దంచాడు. ఇక 7 రన్స్ కావాల్సి ఉండగా 6 తో జితేష్ విజయాన్ని అందించాడు. రేపు జరిగే క్వాలిఫైయర్ 1లో పంజాబ్తో ఆర్సీబీ పోటీ పడనుంది.